ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మిడ్ 90s లో 95 ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా చెప్తున్నా, ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం 128 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు.